బ్రేకింగ్ న్యూస్ మేడిపల్లి చెంగిచెర్లలో చోరీ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. 12 బృందాలు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. కనకదుర్గ కాలనీ, అనుశక్తి కాలనీలో 12 ఇళ్లలో వరుస చోరీలకు పాల్పడ్డారు దుండగులు. దోపిడీకి పాల్పడ్డది అంతర్రాష్ట్ర ముఠాగా అనుమానిస్తున్నారు పోలీసులు. చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో ఎక్కువగా యూపీ, బీహార్కు చెందిన వారు పనిచేస్తుంటారు. అక్కడ పనిచేసే వాళ్ళు చాలామంది చెంగిచెర్లలో రెంటుకుంటారు. మరోవైపు చోరీ జరిగిన ప్రాంతానికి దగ్గరే మేకల మండి కూడా ఉంది. ప్రతి శుక్రవారం యూపీ, మధ్యప్రదేశ్, ఇతర రాష్ట్రాల నుంచి లారీల్లో మేకలు తెస్తుంటారు. ఆ లారీలోనే దుండగులు వచ్చి ఉండొచ్చు అని భావిస్తున్నారు పోలీసులు. సీసీ కెమెరాల ఆధారంగా దుండగులు చర్లపల్లి రైల్వే స్టేషన్ వైపు వెళ్లారని, అక్కడి నుంచి రైల్లో పారిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో చెంగిచెర్లలోని 2 కాలనీల్లో సుమారు 12 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు దుండగులు. 3 దుండగులు కారులో వచ్చి చోరీకి పాల్పడ్డట్లు సీసీ ఫుటేజ్లో కనిపిస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనం ఊరెళ్లడంతో తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడ్డారు దొంగలు. మా ప్రతినిధి సుజాత మరింత సమాచారం అందిస్తారు. సుజాత, సీసీ కెమెరాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తున్నారు 3 దొంగలు దొంగతనానికి పాల్పడ్డట్టుగా. సో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా వెళ్ళారనే దానిపైన ప్రాథమికంగా పోలీసులు ఎంతవరకు పురోగతి సాధించగలిగారు వాళ్ళని ట్రేస్ చేయడంలో భాగంగా? రాజేష్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచెర్ల శ్రీ కనకదుర్గ కాలనీ, అదేవిధంగా అనుశక్తి కాలనీలో జరిగినటువంటి దొంగతనంలో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. అసలుకి శుక్రవారం 2:30 గంటల ప్రాంతంలో దుండగులు ఇక్కడికి ఎంటర్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. రోజు కూడా అర్ధరాత్రి 9:30 గంటల తర్వాత ఈ కాలనీకి పెద్దగా బయట వ్యక్తులు ఎవరూ కూడా రారు. కానీ దొంగతనం జరిగేటువంటి ముందు రోజు 10:30 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి వచ్చారు అని చెప్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, ఆ రోజు ఎవరు వచ్చారు, మీకు ఏమన్నా అనుమానం కలిగిందా? భోగి పండుగ రోజు మా ఇంట్లో వాళ్ళందరూ ఇంటి బయట ముగ్గులు వేయడం జరుగుతుంది. మేము చూస్తూ ఉన్నాము. ఆ రోజు సుమారుగా 10-10:30 గంటల ప్రాంతంలో మన జ్యూస్ బండి వచ్చింది. షుగర్ కేన్ జ్యూస్ బండి వచ్చింది. అప్పటికడగా ఈ టైంలో ఎందుకు వచ్చామంటే లేట్ అయిపోయింది అన్న, వెళ్ళిపోతున్నాను, చూసుకుంటూ వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఈ టైంలో ఎవరు తాగుతారు అనుకుంటూ మేము వెళ్ళిపోయాం. చల్లగా ఉంది, ఎవరు తాగుతారు అంటూ వెళ్ళిపోయాం. రెగ్యులర్గా కూడా మధ్యాహ్నం టైంలో స్ట్రీట్ ఫినర్స్ వాళ్ళు వీళ్ళు తిరుగుతుంటారు. మోస్ట్లీ వాళ్ళు ఎవరైనా రెక్కి చేసి ప్లాన్ చేసి ఉంటారని మేము అనుమానంగా భావిస్తున్నాం. చూడొచ్చు. అయితే ఇక్కడ జరిగినటువంటి దొంగతనానికి సంబంధించి ముందు రోజే చెరుకు బండి అతను వచ్చాడు. అందులోనూ ఇది చలికాలము, ఈ కాలంలో ఎవరు కూడా తాగరు. ఆ టైంలో రావడంతో మాకు అనుమానం వచ్చింది అని చెప్తున్నారు. ప్రస్తుతం దొంగతనం జరిగినటువంటి ఇంట్లోనే ఉన్నాను. ఇక్కడ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి నేను చూపిస్తున్నటువంటి ఈ ఫ్రేమ్ వచ్చేసి కంప్లీట్గా ఇది విండోకి సంబంధించినటువంటిది. విండో డోర్ తీసి ఏ విధంగా రెక్కి నిర్వహించారు అనేది బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్నాను. అయితే ఇది విండోకు ఉన్నటువంటి దాన్ని పూర్తిగా తీసేసి పక్కనే ఉన్నటువంటి ఇంట్లోకి ఎలా చొరబడాడు అనేది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఇంట్లో దొంగతనం చేసిన తర్వాత చాలా ప్లాన్ ప్రకారమే పక్క ఇంట్లో ఉన్నటువంటి గేట్ని బ్రేక్ చేయకుండా ఇలా గోడ మీద 3 దుండగులు కూడా దాదాపు 12 ఇళ్లలో కంటిన్యూగా కూడా చోరీకి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఎప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి స్క్రూలు ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. మనకి మొత్తం 3 విండో డోర్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఈ డోర్లకి సంబంధించినటువంటి ఫస్ట్ ఈ స్క్రూలన్నిటిని ఓపెన్ చేశారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఐరన్ది ఏదైతే ఉంటుందో అదంతా కూడా బ్రేక్ చేసి ఇక్కడ నుంచి యాస్టీజ్గా నేను దిగి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ మధ్య కాలంలో దొంగతనానికి చోర్పడినటువంటి వాళ్ళు ఎక్కడా కూడా కొంచెం కూడా మిస్టేక్ లేకుండా ఉండే విధంగా ఈ విధంగా యాస్టీజ్గా అక్కడ నుంచి ఇక్కడికి నేను జంప్ చేయడమే చాలా ఈజీగా వచ్చింది అని అంటే, దొంగలు ఆ టైంలో 3 ఉన్నారు కాబట్టి ఆ ఇంట్లో వన్స్ దొంగతనం అయిన తర్వాత ఈ ఇంట్లోకి వచ్చారు. వెంటనే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఇంటి ప్రస్తుతం మా కెమెరామెన్ చూపిస్తున్నాడు, ఈ ఇంటికి ఉన్నటువంటి డోర్ వేస్తున్నారు. వాళ్ళు అందరూ కూడా వాళ్ళ కొడుకు ఇంటికి వెళ్ళాము, ఇంట్లో ఎవరూ లేము అని చెప్పారు. ఇంటికి ఉన్నటువంటి మెయిన్ డోర్ని బ్రేక్ చేసి ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఇక్కడ అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇల్లు దాదాపు చుట్టుపక్కల 100 మీటర్స్ దూరంలోనే ఈ దొంగతనానికి పాల్పడ్డారు. అయితే ఈ దొంగతనం చేసినటువంటి వాళ్ళు చాలా ప్లాన్ ప్రకారమే దొంగతనానికి పాల్పడ్డారు. గతంలో కూడా వీళ్ళు దొంగతనం చేసి ఉంటారు. అందుకే ఇలాంటి టెక్నిక్స్ అన్నీ కూడా ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు క్లూస్ టీమ్కి ఎలాంటి ఆధారాలు దొరకకుండా, అదేవిధంగా స్నీపర్ డాగ్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్, చిన్న ఎవిడెన్స్ కూడా దొరకకుండా ఉండేందుకు ఇక్కడ మనకి
బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నటువంటి ఈ షూ దొంగలకి సంబంధించినటువంటి షూ అంటే దాదాపు 12 ఇళ్లలో వీళ్ళు చోరీకి పాల్పడితే ప్రతి ఇంట్లోనూ వాళ్ళు వేసుకొచ్చినటువంటి షూని ఇక్కడ వదిలేసి ఇక్కడ ఉన్నటువంటి షూని తీసుకెళ్లారు. అంటే ఒకవేళ వాళ్ళు ఈ షూని వేసుకెళ్తే వాళ్ళు ఏ మార్గంగా వెళ్ళారు, ఎలా వెళ్ళారు అనేది స్నీపర్ డాగ్స్ ఐడెంటిఫై చేస్తాయని ముందస్తుగానే ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు వాళ్ళు దొంగతనానికి పాల్పడ్డారు. ఒకసారి బయట మా కెమెరామన్ చూపిస్తాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఒక్కసారి చూస్తే చుట్టూ కూడా చెట్లు ఉన్నాయి, పక్క పక్కనే ఇల్లులు ఉన్నాయి. ఇటు చూస్తే డెడ్ ఎండ్ కనిపిస్తుంది. ఇక్కడ సీసీ కెమెరాస్ వచ్చేటువంటి వాళ్ళవి వెళ్ళేటువంటి వాళ్ళవి చాలా స్పష్టంగా రికార్డ్ చేస్తాయి ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అని చెప్పేసి. ఆ టైంలో అంటే 2:30 గంటల ప్రాంతంలో ఆ దుండగులు వచ్చినప్పుడు కూడా ఈ సీసీ కెమెరా చాలా ఈజీగా క్యాప్చర్ చేస్తుంది. అయినా కూడా వాళ్ళకి ఎలాంటి భయం లేకుండా కూడా ఆ ముగ్గురు లోపలికి వెళ్ళారు. ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి ఇంట్లోకి వెళ్ళారు, మరోవైపు దగ్గరలో ఉన్నటువంటి ఇంట్లోకి వెళ్ళారు. అంటే చుట్టూ కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఎక్కడ ఎవరు చూసినా కూడా ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా మేకల మండి శుక్రవారం తెల్లవారుజామున అయితే మేకల మండి వివిధ రాష్ట్రాల నుంచి మేకల్ని తీసుకొని వస్తూ ఉంటారు. మరోవైపు పక్కనే ఉన్నటువంటి చెర్లపల్లి, ఈ రెండింటి నుంచి ఎవరైనా వచ్చుంటారు, లేకపోతే లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఇలా దొంగతనాన్ని చేశారా అని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా కీలకంగా అందుతున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ సుజాత. చెంగిచెర్లలో మొత్తం 12 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు దొంగలు. సంక్రాంతికి అందరూ ఊరెళ్ళడం చూసి రెక్కి నిర్వహించి మొత్తం 12 ఇళ్లలో దొంగతనానికి పాల్పడ్డారు. అయితే వీళ్ళ కోసం సర్చింగ్ టీమ్స్ గాలిస్తున్నాయి. దాదాపుగా 12 టీమ్స్ రంగంలోకి దిగాయి. ఒక ఇద్దరినైతే అదుపులోకి తీసుకున్నారు అనుమానితులు అనేది మనకు తాజాగా తెలుస్తున్నటువంటి సమాచారం.